హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ, మియాపూర్, నిజాంపేటలో భారీ వర్షం పడింది. గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉప్పల్ స్టేడియం వద్ద వర్షానికి జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. గాలివానకు కృష్ణానగర్లో చెట్టు కూలిపోయింది. చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మలక్పేట, చెంపాపేట, మాదన్నపేట, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బాచుపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, రామంతపూర్, కూకట్పల్లి, నార్సింగి, రాజేంద్ర నగర్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అమీన్పూర్ దగ్గర వడగండ్లకు చెరువు ఉధృతిని తలపించింది. గాలివాన బీభత్సానికి పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, మీరు సిటీలో ఎక్కడున్నారు? అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? ఎస్ సౌజన్య, సిటీలో లాస్ట్ 1.5 అవర్గా నాన్ స్టాప్గా వర్షం కురుస్తుంది. సో ఇప్పుడిప్పుడే కొంచెం ఈ వర్షం అనేది ఎడతెరిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటగా అటు షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఆ ఏరియాలో మొదటగా వర్షం స్టార్ట్ అయింది. అది 5:30 to 5:45 మధ్యలో స్టార్ట్ అయింది. ఆ తర్వాత వైడ్ స్ప్రెడ్ అయిపోయి సిటీలోని అన్ని ఏరియాల్లోకి వర్షం స్ప్రెడ్ అయిపోయి సిటీ అంతటా కూడా వర్షం కురిసింది. కేవలం ఏ ఒక్క ఏరియా అన్నట్టు కాకుండా సిటీలో ప్రతి ఏరియాలో కూడా ఈరోజు వర్షం కురిసింది సాయంత్రం. సో దీంతో హెవీ రెయిన్తో పాటు గాలివాన కూడా రావడంతో ఈ రోడ్డు పైన ఉన్న వాహనదారులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవినింగ్ అవర్స్లోనే వర్షం స్టార్ట్ అయింది. అది కూడా ఆఫీస్ అయిపోయే టైంలోనే వర్షం పడడంతో పబ్లిక్ అంతా కూడా బయటికి వచ్చే టైము, ఆఫీసెస్ అయిపోయి ఇంటికి వెళ్దామనుకునే టైంలోనే వర్షం పడడంతో ఇది కూడా ఈరోజు వర్షం కూడా ఇది వర్షాకాలం కాదు, సడన్గా వర్షం పడింది కాబట్టి వర్షం వస్తుందని కూడా ఎవరికీ తెలీదు. సో అందరూ బయటికి వచ్చిన టైంలోనే ఆఫీస్ అయిపోతుంది అని బయటికి వచ్చిన టైంలోనే ఈ వర్షం అంతా పడడంతో రోడ్లపైన అయితే ట్రాఫిక్ భారీగా ఉందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కూకట్పల్లి ఈ ఏరియాలోనైతే హెవీగా ట్రాఫిక్ ఉంది. ఇటు గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ మీదుగా ఇటు కూకట్పల్లికి వెళ్ళాలంటే అటు జేఎన్టీయూ అటు ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలి. ఆ రూట్ అంతా కూడా వన్ వే, అంటే అటు హైటెక్ సిటీ నుంచి అటు కూకట్పల్లి వెళ్ళే రూట్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో లాస్ట్ 1 అవర్ నుంచి అక్కడ వెహికల్స్ మూమెంట్ అనేది లేదు. వెరీ స్లోగా అక్కడ వెహికల్ మూమెంట్ ఉంది అక్కడ చూసుకున్నట్లయితే. ఇక నెక్స్ట్ అక్కడ నుంచి అదే హైటెక్ సిటీ నుంచి ఇటు తిరిగి చాలా వరకు ఇటు నార్త్ సిటీకి వచ్చే వాళ్ళు ఉంటారు. హైటెక్ సిటీ అలాగే గచ్చిబౌలి ఆ ఏరియాల్లో ఎక్కువగా ఐటీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ చేసి తిరిగి ఇళ్ళకి వెళ్ళాలంటే ఎక్కువగా ఇటు నార్త్ సిటీ వైపు, అంటే ఇటు సికింద్రాబాద్, ఈసీఐఎల్ కానీ ఇటు ఉప్పల్ కానీ వెళ్ళే వాళ్ళు కూడా అదే రూట్లో వస్తారు. సో అక్కడి నుంచి వచ్చే వాళ్ళు హైటెక్ సిటీ నుంచి నెక్స్ట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కానీ అలాగే రోడ్ నెంబర్ 45 కానీ అలాగే అదే రూట్ నుంచి చెక్ పోస్టు ఆ రూట్ మీదుగా రోడ్ నెంబర్ 2 మీదుగా పంజాగుట్ట వరకు ఈ రూట్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక ఇదే కాకుండా ఇటు బంజారా హిల్స్ ఏరియాలో కూడా చాలా వరకు కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్కి సంబంధించిన వివిధ ఆఫీసెస్ ఇక్కడనే ఉంటాయి. సో ఈ బంజారా హిల్స్ ఏరియాలో కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రోడ్డు అంతా కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ఏరియాలో కూడా వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అటు నాగార్జున సర్కిల్, పంజాగుట్ట నుంచి ఇటు కూకట్పల్లి వెళ్ళే రూట్ మళ్ళీ ఉంటుంది. సో అటు ఎర్రగడ్డ అలాగే సనత్ నగర్ మీదుగా ఇటు కూకట్పల్లి వెళ్ళే రూట్ ఉంటుంది. అది అమీర్పేట్ నుంచి నెక్స్ట్ మైత్రివనం మెట్రో స్టేషన్ ఆ రూట్లో అదంతా కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇక ఎర్రగడ్డ దగ్గర కొంచెం రోడ్డు అటు మెట్రో స్టేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ రోడ్డు కొంచెం చిన్నగా ఉంటుంది. సో అక్కడి వరకు వచ్చి వెహికల్స్ అన్నీ కూడా అక్కడ చాలా వరకు ఆగిపోయినాయి. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అటు కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర రోడ్డు పైన నీళ్లు నిలవడంతో అక్కడ కూడా రోడ్డు చిన్నగా అయిపోయి ఆ ఏరియాలో కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ కూడా వెహికల్ మూవ్మెంట్ వెరీ స్లోగా ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి మేదిపట్నం నుంచి ఇటు లకిడి కపుల్ మీదుగా ఇటు కోటి కానీ ఇటు దిల్సుఖ్ నగర్ కానీ ఇటు వెళ్ళే వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ రూట్లో కూడా ఇటు మేదిపట్నం నుంచి నెక్స్ట్ సరోజిని ఐ హాస్పిటల్, మాసబ్ ట్యాంక్ అలాగే నెక్స్ట్ అటు లగ్డి
కపుల్ ఈ ఏరియా వేలకు ఇదంతా కూడా ఫుల్ ట్రాఫిక్ తోటి జామ్ అయిపోయింది. ఇక ఇదే కాకుండా ఇటు సిటీ అవుట్స్కట్స్ చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఇటు ఎల్బీ నగర్ నుంచి ఇటు మన్సూరాబాద్ రూట్లో అక్కడ చెట్లు అటు గాలివానకు చెట్లు పడిపోయాయి. సో ఆ రూట్లో కూడా చెట్లు పడిపోవడంతో ప్రస్తుతానికి ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి ఆ చెట్లను తొలగిస్తున్నారు. సో ఆ చెట్లను పూర్తిగా తొలగించే వరకు ఆ ఏరియాలో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో ఇదే కాకుండా ఇటు ఉప్పల్ రూట్లో కూడా ఇటు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ వెళ్ళే రూట్లో కూడా చెట్లు పడిపోయాయి. సో ఆ రూట్లో కూడా చెట్లను తొలగిస్తున్నారు. సో ఆ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో సిటీలో అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని రూట్లలో ఇటు ఒకవైపు ట్రాఫిక్ ఉంది, రోడ్ల పైన వాటర్ ఎక్కువగా ఉంది, నీళ్లు ఎందుకంటే సడన్గా వచ్చిన వర్షంతో అది కూడా హెవీగా కుండపోతలాగా ఒకేసారి వర్షం రావడంతో రోడ్ల పైన వాటర్ వచ్చి నిలవడంతో ట్రాఫిక్ మూవ్మెంట్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది. అలాగే పోలీసు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకేసారి వర్షం వచ్చినందువల్ల రోడ్లపైన నీళ్లు నిలిచాయి కాబట్టి వర్షం వచ్చిన టైంలో మీరు అందరు బయటికి రాకుండా వర్షం వెలిసిపోయిన తర్వాత వర్షం ఆగిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మీరంతా కూడా వెళ్తే ఇబ్బందులు తప్పుతాయని చెప్తున్నారు. సో ఇప్పుడిప్పుడే వర్షం అయితే తగ్గుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఇంకా చినుకులు పడుతున్నాయి, హెవీ రెయిన్ అయితే తగ్గింది కానీ ఇంకా చినుకులు పడుతున్నాయి. సో ఇప్పుడు అందరూ ఆఫీసుల నుంచి బయటికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళంతా కూడా ఒకేసారి బయటికి రాకుండా ఒక వర్షం తగ్గినాక ఒక 1 అవర్ తర్వాత వస్తే కొంచెం బెటర్ అని ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఉందో అలాగే రోడ్లపైన వాటర్ నిలిచాయో సో అక్కడక్కడ ఇటు ట్రాఫిక్ పోలీసులు అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది ట్రాఫిక్ మూవ్మెంట్ ఉండేందుకు అయితే ట్రై చేస్తున్నారు. కానీ చాలా ఏరియాస్లో ఇటు రోడ్లపైన వాటర్ రావడమే కాకుండా ఇటు గాలివాన ఒకేసారి రావడంతో ట్రాన్స్ఫార్మర్లు పేరిపోయాయి. అలాగే దీంతోపాటు పవర్ కట్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు లో లైన్ ఏరియాల్లో ఇప్పటికే వాటర్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇటు వెహికలర్స్ ఎస్పెషల్లీ 2 వీలర్స్ అయితే స్లోగా వెళ్ళాలని చెప్తున్నారు. ఎందుకంటే రోడ్లపైన వాటర్ ఉన్నాయి, ఎక్కడ ఏ గుంత ఉంటుందో తెలియదు కాబట్టి. ఎందుకంటే నిన్న మొన్న అంతా కూడా ఎండాకాలం దీనికి ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు సడన్గా వర్షం రావడం, అది కూడా హెవీగా ఒకేసారి పడడం, అంతే తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడడంతో రోడ్లపైన అంతా కూడా వర్షం ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇటు చందానగర్ అంటే మియాపూర్ నుంచి లింగంపల్లి వెళ్ళే రూట్లో ఇది హైవే, ముంబై హైవే. సో ఆ రూట్లో చందానగర్ ఏరియాలో రోడ్డు పైన మోకాల్ లోతు వరకు వాటర్ వచ్చాయి. సో ఆ రూట్లో కూడా ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతుంది. 2 వీలర్స్ అయితే పోవడానికి కూడా లేదు, హెవీ వెహికల్స్ మాత్రమే ప్రస్తుతానికి ఆ రూట్లో వెళ్తున్నాయి. సో దాన్ని కూడా అక్కడ కూడా క్లియర్ చేయడానికి ఇటు పోలీసులు ప్రస్తుతానికి ట్రై చేస్తున్నారు. సో ఇటు ఉప్పల్ ఏరియాలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. సో సిటీలో ఒక్క ఏరియా కాదు, అన్ని ఏరియాల్లోనూ ప్రస్తుతానికి వర్షం పడుతుంది. సో ఇప్పుడు కొంచెం వర్షం తగ్గినా కూడా ఇంకా చినుకులు వస్తూనే ఉన్నాయి. సో ఇటు వాతావరణ శాఖ వాళ్ళు మాత్రం ఈవినింగ్ 8 to 8:30 వరకు సిటీ అంతా కూడా వైడ్ స్ప్రెడ్ అయ్యి వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. సో ఇటు ఆఫీసుల నుంచి బయటకు వచ్చే వాళ్ళు 8:30 తర్వాత అంటే వర్షం తగ్గిన తర్వాత స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్తే అప్పుడు ట్రాఫిక్ ఉండదు. అలాగే రోడ్లపైన నీళ్లు కూడా కొంచెం తగ్గుతాయి కాబట్టి అప్పుడు బయటికి వెళ్ళి ఇంటికి వెళ్తే బెటర్ అంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సౌజన్య. రైట్ సదా, థ్యాంక్ యూ.